నమస్తే. నా పేరు అపర్ణ. హ్మ్. నేను ఆహ్, నాకు కొంచెం స్పైన్ ప్రాబ్లమ్ స్టార్టింగ్ నుంచి ఉండింది. అయితే ఆహ్, దానివల్ల అంటే లాంగ్ టర్మ్ అయినందువల్ల నాకు చాలా రకాల ఇబ్బందులు మొదలయ్యాయి. రాత్రి నిద్ర రాకపోవడం అట్లా డైజెషన్ ఇష్యూస్ వన్ ఆఫ్టర్ ద అదర్. సో, ఫస్ట్ నేను రెకెనోథెరపీ ఒక టీచర్ దగ్గర తీసుకున్నా. తర్వాత రెగ్యులర్ తీసుకుంటే బావుంటుందని మా ఆయన నేర్చుకున్నారు. మా ఆయన నేర్చుకొని నాకు థెరపీ ఇచ్చేవారు. సో, వితిన్ సమ్ 7, 8 థెరపీస్ నాలో చాలా చేంజెస్ వచ్చాయి. అంటే మధ్యలో నేను నా యోగా క్లాసెస్ మళ్ళీ మొదలుపెట్టాను తీసుకోవడం. నేను ఇంతకుముందు ఈ స్పైనల్ ఇంజ్యూరీస్ కన్నా ముందు నేను యోగా క్లాసెస్ తీసుకునేదాన్ని. తర్వాత మళ్ళీ ఏదో కొంచెం దెబ్బలు తగిలినందువల్ల మళ్ళీ నేను మానుకోవాల్సొచ్చింది. అది వేరే విషయం. బట్ కంటిన్యూయింగ్ నాకు ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపిస్తూ ఉండింది. అయితే మాకు ఇప్పుడు రెకెనో నేర్పిన టీచరు చెప్పారు. ఆహ్, నేర్చ్ అంటే తీసుకోవడం కన్నా ఇచ్చినప్పుడు కూడా మనకి చాలా హీలింగ్ అవుతుంది అనేసి. సరే ఒకసారి అది ఎక్స్‌పీరియన్స్ చేసి చూద్దామని ఆ అనుభవం కోసం నేనొచ్చి నేర్చుకున్నా. ఈ 6 రోజుల్లో నాకు చాలా చేంజెస్ కనిపించాయి. చాలా మైన్యూట్ చేంజెస్ బట్ ప్రోగ్రెస్ ఈస్ హ్యాపెనింగ్. అదే ఇంపార్టెంట్. సో, ఇంతకుముందు నాకు ఏదైనా దెబ్బ తగిలిన చిన్న దెబ్బయినా దాని ఇంపాక్ట్ నాకు చాలా రోజుల దాకా ఉండేది. ఆ నొప్పి ఆహ్, సో, ఇప్పుడెట్లా అంటే దెబ్బ తగులుతుంది. ఆ ఇంపాక్ట్ నాకు రాత్రి పడుకొని లేస్తాను గదా! అప్పటికి అది ఒక 80% తగ్గిపోతుంది. ఈ 6 రోజుల్లో నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ అయింది. సో, బాడీలో ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ఒక హీలింగ్ కెపాసిటీ ఆఫ్ ద బాడీ అది ఆటో హీల్ అవుతుంది గదా! ఆ కెపాసిటీ మళ్ళీ వస్తున్నది. ఇంతకుముందు చిన్నప్పుడు ఎలా దెబ్బలు తగిలిన వెంటనే మనం కోలుకునేవాళ్ళం, మర్చిపోయేవాళ్ళం. నెమ్మదిగా ఆ స్టేజ్‌కొచ్చేస్తాము. ఇంకా బాడీ మంచిగా హీల్ అవుతుంది. వితౌట్ మెడికేషన్ హీల్ అవుతుంది అన్న నమ్మకం అయితే ఉంది. సో, తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. రెకెనోలో ఇది అంటే మనం ఇస్తే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నది నేను తెలుసుకున్నాను.